మన దేశంలో మత మార్పిడి అనేది పెద్ద విషయమే కాకుండా పోయింది. మత మార్పిడి మాటున ఎన్ని అరాచకాలు జరిగినా రాజకీయ పార్టీలన్నీ అదంతా మామూలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. అన్ని పనులు వదిలేసి మదమెక్కి మత మార్పిళ్ల గురించి మాట్లాడుతున్నారనే మేధావి వర్గాలు కూడా ఉన్నాయి. కానీ సంఘ్ పరివార్, బీజేపీ నేతలు చాలా కాలంగా మత మార్పిళ్ల వెనకాల చాలా దారుణమైన సామాజిక దుష్కృత్యాలు చోటు చేసుకుంటున్నాయని హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి అంశాలపై అప్పుడప్పుడు కోర్టులు సీరియస్గా దృష్టి సారించినా పరిష్కారం దిశగా అడుగులు పట్టలేదు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ బలవంతపు మత మార్పిళ్లకు ఎవ్వరు పాల్పడినా ఉరితీస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. మరి మధ్యప్రదేశ్ సీఎం అలాంటి ప్రకటన ఎందుకు చేశారు? ఈ విషయంలో మోహన్ యాదవ్ ఏం చేయబోతున్నారు? మరోవైపు కేరళలో 400 మంది బాలికలు అదృశ్యం అవ్వడం దేనికి సంకేతం? మభ్యపెట్టి మతం మారిస్తే మరణశిక్షే. సంచలనం రేపుతున్న మోహన్ యాదవ్ ప్రకటన. మోహన్ యాదవ్ ప్రకటన చట్టరూపం దాలుస్తోందా? ఇప్పటి వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఏ రాజకీయ నాయకుడు కూడా దృష్టి సారించలేదు. కానీ సమాజంలో సమస్య మాత్రం తీవ్రమైన ప్రకంపనలే సృష్టిస్తోంది. ఎవరో ఒకరు మాట్లాడకపోతే అసలెవరూ మాట్లాడే పరిస్థితులు కనిపించటం లేదు. బహుశా అందుకేనేమో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అలాంటి చొరవ తాను తీసుకుంటానని ముందుకొచ్చారు. అందరూ లైట్ తీసుకుంటున్న విషయం తనకు మాత్రం చాలా సీరియస్ అంటూ చెప్పకనే చెబుతున్నారు. అమాయకమైన బాలికలను, ఏ అండాలేని మహిళల మీద అరాచకాలు సాగిస్తామంటే ఊరుకునేది లేదంటున్నారు. మానభంగాలు చేసినా, బలవంతంగా మత మార్పిళ్లు చేసినా మరణశిక్ష విధిస్తామంటూ తీవ్రమైన హెచ్చరిక చేశారు. భోపాల్లో ఇటీవల ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన సర్కార్లో మానభంగాలకు చోటు లేదని, బలవంతపు మత మార్పిళ్లకు చోటు ఉండరాదని తీర్మానించుకున్నారు. ఈ రెండు విషయాల్లో నేరస్తులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని బలమైన వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు దేశంలోనే కలకలం రేపుతోంది. बिल्कुल धर्मांतरण, दुराचरण, ये किसी घटना को हमारी सरकार बर्दाश्त नहीं करेगी। इसलिए ऐसे दुष्कर्मियों को या धर्मांतरण कराने वालों को फांसी की सजा तक पहुंचाए. మధ్యప్రదేశ్లో అమల్లో ఉన్న మత మార్పిడి స్వేచ్ఛ చట్టానికి సవరణ తీసుకొస్తామని, కొన్ని క్లాజులు చేర్చి కఠినంగా అమలు చేస్తామంటున్నారు మోహన్ యాదవ్. బాలికలపై, మహిళలపై మానభంగాలు నానాటికి పెరుగుతున్నాయని, అలాగే ప్రలోభాల ఆశ చూపి మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని, ఇవి సమాజంలో అనేక సమస్యలకు దారితీస్తున్నాయనే ఆందోళన చాలా కాలంగా ఉంది. కానీ అలాంటి చట్టం మాత్రం ఎక్కడా లేదు. ఇప్పుడు ఆ పని తాను చేస్తానని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ముందుకు రావటం విశేషం. ఈ విషయంలో నేరస్తులు ఎంతటి వారైనా శిక్ష ఖచ్చితంగా పడేలా చేస్తామంటున్నారు. అమాయకులైన కాలేజీ విద్యార్థులను, మహిళా ఉద్యోగులను ప్రేమిస్తున్నారని నమ్మించి క్రమంగా సన్నిహితంగా మెలిగి పెళ్లి ప్రస్తావన రాగానే దాడులకు తెగబడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో అయితే పెళ్లాడారన్న కనికరం కూడా లేకుండా భార్యలను, మహిళలను ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్లలో పెట్టి ఆ తర్వాత ఆనవాళ్లు కూడా లేకుండా మనుషులనే అదృశ్యం చేస్తున్న ఘటనలు దేశంలో లెక్కలేనన్ని జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే అలాంటి దుష్కృత్యాలు జరగకుండా కఠినమైన చట్టాలు అవసరమని ఒక రకంగా గల్ఫ్ దేశాల్లో అమలవుతున్న చట్టాలే మేలనే చర్చ భారత్లోని కొన్ని వర్గాల్లో కనిపిస్తోంది. కానీ కొన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని అలాంటి చట్టాలు అమలు కాకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారనే చర్చ కూడా ఉంది. ఇక ఇలాంటి అంశం మీదనే కేరళకు చెందిన బీజేపీ లీడర్, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ చాలా తీవ్రమైన కామెంట్లు చేయటం ఆందోళనకు గురిచేస్తోంది. కేరళలో లవ్ జిహాద్ కారణంగా ఒక్క మీనాచిల్ తాలూకాలోనే 400 మంది క్రిస్టియన్ బాలికలు లవ్ జిహాద్ కారణంగా అదృశ్యమయ్యారని, అందులో కేవలం 41 మందిని మాత్రమే తాము వెనక్కి తీసుకురాగలమని, మిగతా వారి కోసం ఎంత వెదికినా కనిపించటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. లవ్ జిహాద్ బారిన అమ్మాయిలు పడకుండా ఉండాలంటే వారికి 24 ఏళ్లు వచ్చే లోపలే పెళ్లిళ్లు చేయాలని పేరెంట్స్ కు పిలుపునిస్తున్నాడు. ఇటీవల మార్చి 8న జరిగిన మహిళా దినోత్సవం రోజున కూడా ఓ క్యాథలిక్ క్రిస్టియన్ బాలిక అదృశ్యమైందని వాపోతున్నాడు. 22, 23 ఏళ్లు వచ్చే నాటికే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలని సూచిస్తున్నాడు. ఒకవేళ 24 దాటి 25, 26 ఏళ్లు వచ్చేదాకా చూస్తే మహిళలు సంపాదనా పరులవుతారని, అప్పుడు వారి సంపాదన మీదనే పేరెంట్స్ డిపెండ్ అవుతున్నారని, అక్కడే అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయని ఆయన ఇండైరెక్ట్ గా అనేక అంశాలను తవ్వుతూ ఉండటం విశేషం.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే అయిన పీసీ జార్జ్ కూతుళ్లకు 25 వచ్చేదాకా పెళ్లిళ్లు చేయని పేరెంట్స్ ను తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. అలాంటి పేరెంట్స్ ఖచ్చితంగా దండనార్హులని అభిప్రాయపడుతున్నాడు. అలాంటి పేరెంట్స్ వల్లనే లవ్ జిహాద్ కార్యక్రమాలు ఈజీగా జరిగిపోతున్నాయని, జిహాదీ శక్తులకు వీరంతా ఎరగా మారుతున్నారని ఆయనంటున్నాడు. బీజేపీ లీడర్ జార్జ్ ఇటీవల హెచ్ స్పీచ్ అభియోగాలపై కేసు పెడితే ఆ కేసులో బెయిల్పై విడుదలయ్యాడు. కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే జార్జ్ ఖచ్చితంగా లవ్ జిహాద్ శక్తుల బారిన పడకుండా క్రిస్టియన్ పేరెంట్స్ అంతా జాగరూకలై ఉండాలంటున్నాడు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మత మార్పిళ్లకు వ్యతిరేకంగా కొత్త చట్టం తీసుకొస్తానని చెప్పిన క్రమంలో పీసీ జార్జ్ చేసిన 400 మంది క్రిస్టియన్ బాలికల అదృశ్యం తాలూకు కామెంట్లు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఇలాంటి తరుణంలో మోహన్ యాదవ్ తీసుకొస్తానంటున్న చట్టం ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శి అవుతుందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.